బిగ్ బాస్ సీజన్ 6లో టాప్ 6 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలతో ఆట రంజుగా సాగుతోంది. రేవంత్, శ్రీ సత్య, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్ వరుసగా వీళ్ల 100 డేస్ జర్నీ వీడియోలను చూపించారు బిగ్ బాస్. అయితే కీర్తి వీడియో చివరి వరకు చూపించకపోవడంతో మిడ్ వీక్లో ఈమె బ్యాగ్ సర్దేయించే ప్లాన్లో ఏమైనా ఉన్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే లేటుగా వచ్చిన లేటెస్ట్ మాత్రమే కాదు, లాస్ట్ బట్ లీస్ట్ అనేట్టుగా ఎమోషనల్ జర్నీతో పిండేసింది కీర్తి భట్. బిగ్ బాస్ ఈమెను అడవిలో మహావృక్షంతో పోల్చుతూ ఆమెలో విన్నర్ ఆశల్ని చిగురింపజేశారు. బిగ్ బాస్ మాట్లాడుతూ, ఒకవైపు బరువైన గతం లోలోపల దాడి చేస్తుంటే మొండి ధైర్యంతో పోరాడారు. మీకంటూ కుటుంబం లేదని బాధపడినా, సింపతి కోసం ఆట ఆడుతుందని నిందించినా మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి. 14 వారాల సుదీర్ఘ ప్రయాణం తరువాత గ్రాండ్ ఫినాలేకి చేరాలనే కోరిక మీ ఒక్కరిదే కాదు, మీ కుటుంబానిది కూడా. కుటుంబం అంటే ఒక్కరు కాదు, మీ కుటుంబ సభ్యుల సంఖ్య కొన్ని లక్షలు అంటూ అద్భుతంగా మాట్లాడారు బిగ్ బాస్. అనంతరం ఆమె జర్నీ వీడియోను చూపించారు. ఆమె వీడియోలో ఎమోషన్స్ పండించారు. ముఖ్యంగా ఆమె ఫ్యామిలీని మొత్తం యాక్సిడెంట్లో కోల్పోయిన సంఘటనను గుర్తు చేస్తూ కీర్తి చెప్పిన సంఘటన గుండెల్ని పిండేసింది. నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. యాక్సిడెంట్లో నా ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. నేను కోమాలోకి వెళ్లిపోయాను. కొన్నాళ్ల తరువాత కళ్ళు తెరిచి చూసి నా వాళ్ల కోసం నేను వెతుక్కుంటున్నా. కాని నేను తప్ప ఎవరూ బతకలేదని తెలిసి తట్టుకోలేకపోయాను. ఆ విషాదం నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంది. నేను ఒంటరిగా ఉండకూడదని ఒక పాపని దత్తత తీసుకున్నా. ఆ పాపని కూడా దేవుడు దూరం చేశాడు. పోనీ నాకు పెళ్లై ఒక పాపని కనొచ్చు అనుకుంటే అది కూడా లేకుండా చేశాడు. యాక్సిడెంట్లో నా కడుపుకి గాయం కావడం వల్ల నా గర్భసంచి తీసేశారు. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అంటూ కీర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంటే అందరి కళ్ళు చెమ్మగిల్లేట్టయింది. చివర్లో కీర్తి మాట్లాడిన మాటల్లో కూడా ఆమె ఎంత వేదన అనుభవిస్తుందో ఓపెన్ అయింది. తనని వదిలేసి వెళ్లిన వాళ్లకి విజయ గర్వంతో చెంప చెళ్ళు మనిపించేట్టు చేసింది. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోను. ఎవరు నన్ను చీ తూ అన్నారో, నువ్వు అందంగా లేవు, చూడ్డానికి బాలేదు అని బయటకు గెంటేశారో, ఎవరైతే నువ్వు వద్దు అని నన్ను దూరం పెట్టారో వాళ్లకు నేను చెప్తున్నా, ఇది కీర్తి అంటే, ఇదే కీర్తి. ఈరోజు నా పేరెంట్స్ ఆత్మకి శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నాను. నా బిడ్డ జీవితం ఏమవుతుందో అని వాళ్లు పైనుంచి చూసి ఏడుస్తుంటారు. కానీ వాళ్లు ఈరోజు నన్ను చూసి సంతోషపడతారు. ఈ బిగ్ బాస్ వల్ల నాకు పెద్ద ఫ్యామిలీ దొరికింది. వాళ్ళందరికీ రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ అయింది కీర్తి. అయితే కీర్తి తన మాటలతో ఆమెని వద్దని దూరం పెట్టిన వాడికి గూబ గుయ్యమనిపించేట్టు చేసింది. ఇది కీర్తి అంటే అని బల్లగుద్ది చెప్పి తనని దూరం పెట్టిన వాళ్లు పశ్చాత్తాపడేట్టు చేసింది. మొత్తంగా కీర్తి బిగ్ బాస్ టైటిల్ గెలిచినా గెలవకపోయినా ఈ వీడియో ద్వారా అయితే మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని సంపాదించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ కంటెస్టెంట్ మాత్రమే కాదు, ఫస్ట్ కెప్టెన్ కూడా. అలాగే బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఫస్ట్ టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకుందాం.